ఊర్ల పొంట పోతుంటే ఆడాడ బంతిపూల తోటలు కానొస్తుంటాయి. ఇప్పుడు అసలే అయ్యప్ప పడిపూజల సీజన్ నడుస్తుంది కాబట్టి గిరాకీ మంచిగానే ఉంటుండొచ్చు. ఇంకో నెల అయితే సంక్రాంతి పండుగ. నోముకునేటోళ్ళు వ్రతాలు చేస్తోళ్ళు పక్కా కొనుక్కపోతారు. అట్లనే ఆడాడ గులాబీ తోటలు, మల్లె తోటలు, కనకంబరాల తోటలు కానొస్తుంటాయి. కానీ ఈ పువ్వులు మాత్రం ఏడనో పోతాన కానొస్తే అదే ఎక్కువ. ఇంతకు ఆ పూలేంది, అటు కథ ఏంది అరుచుకుందాం పాన్రి. ఇటు ఎరుపు, అటు పసుపు పచ్చ, ఇంకో దిక్కు తెలుపు, అటు దిక్కు నారింజ రంగు పూలు. ఇట్లా 7-8 తీర్లున్నాయి. ఏం పూలంటే జల్బెర పూలు. ఫంక్షన్లప్పుడు లీడర్ రథానికి పోతప్పుడు బొకేలు పట్టుకపోతారు కదా, హగో అండ్ల ఆడకం చేసే పూలన్నట్టు. మన రంగారెడ్డి జిల్లా చన్వెల్లిలా షానేండ్లయ్యే గి రైతన్న వండియబట్టి పేరు యాదయ్య. అట్లాని బయట ఏడబడతాడ కుదరదుల్లో. ఇట్లా పాలి హౌజులనే పంటొస్తది. నీళ్లు వారిచ్చుడు, మందులు కొట్టుడు అంత డ్రిప్ సిస్టమే. ఒక్కొక్కటి 45 రూపాయలు పెట్టి పూణే నుంచి మొక్కలు కొనుక్కొస్తారు. 60 రోజులకు పంట చేతికొస్తది. ఓ పారి కోసినామంటే 4-5 రోజులకు మళ్ళా పూలు పూస్తూనే ఉంటాయి. 7 ఏండ్ల దాకా పూలు పూస్తాయి. తెంపుకోబోయి అమ్ముతూనే ఉంటారు. ఎకరానికి 70 లక్షల ఖర్చు వస్తదట. కాకోళ్ళు 12 గుంటల పొలం లేస్తే 15 లక్షలైందట. ఏడాదికి 5-6 లక్షల దాకా వస్తాయంటే సుడుర్రిగా. గవర్నమెంట్ జాబులని వెళ్లకుండా ఇదే సొంత ఊళ్ళో సొంత డబ్బులు పెట్టుకొని వేసుకుంటే మనకు అదే జాబులు ఎక్కువ వస్తుందని మన నుంచి ఇంకొక 4 బతారని వేయడం. వారానికి 60 బాక్సుల పూలొస్తాయి. ఒక్క పువ్వు 3 నుంచి 5 రూపాయల దాకా అమ్ముతే లాభం ఉంటది. అంతకు తక్కువైతే ఇక లాసేనట. పట్నం గుడిమల్కపూర్ మార్కెట్ కు అటు ఆంధ్ర, బెంగళూరు, పూణే, ఢిల్లీ దాకా పోతాయట ఇడికెంచి. హగో గంత దూరం పోయే వరకు కరవు కావా అంటురులే. మనం ఈ రోజు తెంపి రేపు ప్యాక్ చేసి పంపించిన 3 days 4 days వరకు ఢిల్లీ చేరుతుంది. అప్పుడు కూడా వాళ్ళు సెల్లింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 9 ఏండ్ల కిందటి దాకా సెంటరోళ్ళు సబ్సిడీ ఇచ్చేది. ఇప్పుడు ఇస్తలేరు కాబట్టి ఎక్కువ మంది రైతులు సాగు చేస్తలేరు. ఎంత చదివినా కొలువులు వస్తలేవని నారాజు కాకుండా అద్దెక్రమో ఎకరమో ఉంటే గీ ఉపాయం చేస్తే మంచిదేమో ఆలోచన చెయ్యుర్రే అన్నలు.